నమస్కారం వీటీయూ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డితో కలిసి పలు ప్రాంతాలను పరిశీలించిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. కూడా నిధులతో అభివృద్ధి చేస్తామని ప్రకటన. గుడిమల్లం ఆలయ విశిష్టతను తెలియజేసే పుస్తకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. గుడిమల్లం ఆలయాన్ని శ్రీకాళహస్తి దేవస్థానానికి అనుబంధం చేసి అభివృద్ధి చేస్తామని వెల్లడి. శ్రీ చెంగల్రాయస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఘనంగా ధ్వజావరోహణ. ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు. తిరుపతిలో మంత్రి నిమ్మల రామనాయుడు పర్యటన. కూటమి నేతలతో కలిసి సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి. శ్రీకాళహస్తి మండలంలోని మేలల్చూరు గ్రామం నందు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పాల్గొని ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ ప్రజా దర్బార్ నందు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను ఏ విధంగా ప్రజలకు అందజేస్తుందో ప్రజలను అడిగి తెలుసుకున్నారు. వారి గ్రామంలో ఎటువంటి సదుపాయాలు కావాలో గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. గ్రామస్తులు చెప్పిన సమస్యలను విని వెంటనే ఆ సమస్యలు పరిష్కరించే దిశగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజల వద్దకు వెళ్లి ప్రజా సమస్యలను తెలుసుకునే విధంగా నిర్వహించే తొలి అడుగు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుందని తెలియజేశారు. శ్రీకాళహస్తి మండలంలోని మేలర్చూరు గ్రామం నందు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించామని, ఈ గ్రామం నందు ప్రజలు తమ సమస్యలను తన దృష్టికి తీసుకువచ్చారని, ఆ సమస్యలు పరిష్కరించే దిశగా అధికారులకు ఆదేశాలు జారీ చేశామని తెలియజేశారు. రేపటి నుంచి హౌసింగ్ లోన్ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిందని, ప్రజలు రేపు వారి వారి ఇళ్ల వద్దకు ఉంటే సచివాలయం సిబ్బంది వారి వారి ఇళ్ల వద్దకు వచ్చి ఎవరెవరికి హౌసింగ్ లోన్లు కావాలో నమోదు ప్రక్రియ ప్రారంభిస్తున్నారని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరికి హౌసింగ్ లోన్ శాంక్షన్ అయ్యే విధంగా తమ ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిందని ఈ సందర్భంగా ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కూటమి ప్రభుత్వం చెప్పుకుంటూ ఏదైతే తొలి అడుగు అనే కార్యక్రమం ద్వారా ఇంటింటి కార్యక్రమంలో కూడా ఎమ్మెల్యే గారు తిరుగుతున్న పరిస్థితి అయితే, ఏదైతే కొన్ని జరగని పనులు ఉన్నాయో అవన్నీ తీసుకొచ్చిన కార్యక్రమం కూడా మహాన్యూస్ అయితే ముందుకు. మనతో పాటు ప్రస్తుతం బొజ్జల సుధీర్ రెడ్డి గారు, వారి ద్వారా కూడా లబ్ధులు కూడా ఏదైనా ఉంటే కూడా వీళ్ళందరూ అమ్మ మనకి ఇద్దరు ఎంత 3,000 పడ్డది, 26,000 పడిపోయింది. ఆనందంగా ఎవరు ఇచ్చినారు అంటే గ్యాస్ రెంట్ వస్తున్నారు. ఇప్పుడు ఎన్ని రెంట్ వచ్చింది? ఇప్పుడు 2 ఇస్తున్నారు. ఇంకో దాన్ని పడాలి, ఈ నెల ఆఖరి పడుతుంది. ఇంకోటి మీరు మహిళలు అందరూ కూడా ఎక్కడ బస్సులో పోవాలన్నా బస్సు ఇస్తాం. ఆగస్టు 15 నుంచి ఎక్కడ పోవాలి పుస్తకం. నేను అనుకుంటాం సార్, మనకి హాస్పిటల్ ఎంత వయసు? నేను ఒక పని చేస్తాను, నేను ఒక డాక్టర్ రెఫర్ చేస్తాను. మన తెలిసిన నెంబర్ అవన్నీ సార్. స్థలం ఉందా? ఇల్లు కట్టుకోవాలి. గ్యాస్ వస్తుందా? గ్యాస్ కాంప్లీట్ కావాలి నీకు. ఓకే, గుడ్. ఎన్ని గ్యాస్ ఉంటుంది? డబ్బులు పట్టాయి. ఇది కాకుండా ఇంకొక పిల్లలు ఉన్నారు. సరే, ఇల్లు అది బాగానే ఉందా మీకు? ఇల్లు ఇబ్బంది. అదే బస్సులు పోవాలంటే మీకు ఆగస్టు 15 నుంచి బస్ ఫీ. ఇక్కడ జిల్లాలు ఇక్కడ పోవాలంటే దాని తర్వాత ప్రభుత్వం మీద ఏమన్నా మీకు అంటే నేను బాగానే పనిచేస్తాను, బాగా చేయడం లేదా, మంచిగా చెడ్డ చెప్తే పాత ప్రభుత్వం ఏంటి, కొత్త ప్రభుత్వం ఏంటి? మన ప్రభుత్వం జమ్మని చేస్తుంది సార్. బాగానే మార్చుకుంటాం. పని మీద ఏమైనా మార్చుకోవాలో పద్ధతులు ఏమన్నా? రౌడీ లేదు కదా, అప్పట్లో ఉన్నట్టు ఏం లేవు.
వాడాలమ్మా గ్యాస్ పడిపోయింది కదా తల్లికి హ్యాపీగా కాబట్టి ఈరోజు శ్రీకాళహస్తి రూరల్ మేరచూరు పంచాయతీ తిరుగుతూ ఉన్నాం. గ్రామానికి వచ్చినాం. ఇక్కడ 2 నిమిషాలు చెప్తాను. ఇక్కడ ఏమేమి ఇచ్చినాం మనం. ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద 138 మందికి 5,86,000 ఇస్తున్నాం. తల్లికి వందనం కింద 92 మెంబర్స్ కి 11,96,000 ఇస్తున్నాం. దీపం పథకం కింద 250 మంది 2,21,000 ఇస్తున్నాం. క్యాటిల్ షెడ్స్ ఇక్కడ 6 ఇవ్వడం జరిగింది, 13,80,000. మన తర్వాత ఎస్హెచ్సి గ్రూప్స్ కి 22 గ్రూపులకి 18,50,000 ఇవ్వడం జరిగింది. సప్లై ఆఫ్ యానిమల్ ఫీడ్ టు ఫార్మర్స్ వచ్చేసి 10 మంది గుడ్లకు పెడితే 11,001 ఇవ్వడం జరిగింది. యూరియా 300 బ్యాగులు 120 మందికి ఇవ్వడం జరిగింది. అది 89,000 పెట్టి చేయడం జరిగింది. సర్వేపల్లి రాధాకృష్ణ కిట్స్ టోటల్ నెంబర్ ఆఫ్ కిట్స్ 75 ఇచ్చాం. దాంట్లో మొత్తం కలిపి ఈ టోటల్ కలిపితే 53,67,450 రూపాయలు ఇక్కడ చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు కొన్ని సమస్యలు కూడా చెప్పడం జరిగింది. ఒకటి వచ్చేసి కొన్ని ఎలక్ట్రికల్ లైట్ షిఫ్టింగ్ చెప్పారు. బోర్ హ్యాండ్ బోర్ పనిచేయట్లని చెప్పారు. దాని తర్వాత సైడ్ కాలువలు కొద్దిగా ఇబ్బంది, సైడ్ కాలువలు లేవు, అది ఇమీడియట్ చేయాలని చెప్పారు. 1-2 చోట సిమెంట్ రోడ్స్ కూడా ఆడడం జరిగింది. తర్వాత ఇక్కడి నుంచి పిల్లలు ఎవరైతే పక్కన ఊళ్ళో చదువుకుంటారో అక్కడి నుంచి వస్తున్నారో 15 మంది పిల్లలు ఉన్నారట. వాళ్ళకి బస్ ఫెసిలిటీ అన్నా లేకుంటే ఆటో ఫెసిలిటీ ఏమైనా చేయమని చెప్పింది. ఇవన్నీ కూడా టోటల్గా ఏమేమి ఉన్నాయో అన్నీ రాసుకున్నాం. అట్నే మీ ప్రెస్ మీట్ ద్వారా ముఖ్యంగా రేపు పొద్దున న్యూస్లో రావాల్సింది ఏంటంటే, రేపు పొద్దున్న నుంచి హౌసింగ్ స్కీమ్ స్టార్ట్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఇది అవేర్నెస్ తీసుకురండి. మీ ప్రెస్ వాళ్ళకి చెప్పండి, అన్ని జిల్లాల్లో చెప్పండి. వాళ్ళకంతా రేపు మార్నింగ్ స్టార్ట్ అవుద్ది. వీళ్ళందరూ రిజిస్టర్ చేసుకుంటే ఎవరికైతే నిరుపేదలకు ఇల్లు లేవో రేపు రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళందరికీ కూడా ఇల్లులు ఇస్తాం. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి తిరుపతి తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డితో కలిసి పలు ప్రాంతాలను పరిశీలించారు. తుడా నిధులతో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలంటూ ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి తుడా చైర్మన్ను నిధులను మంజూరు చేయవలసిందిగా కోరారు. శ్రీకాళహస్తి పట్టణంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి తిరుపతి తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డితో కలిసి పలు ప్రాంతాలను పరిశీలించారు. తుడా నిధులతో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలంటూ ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి తుడా చైర్మన్ను నిధులను మంజూరు చేయవలసిందిగా కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రి పరిసర ప్రాంతాలను అభివృద్ధి పరిచే విధంగా కార్యాచరణ త్వరలోనే చేపట్టనున్నామని, నేడు తుడా చైర్మన్ డాలర్ దివాకర్తో కలిసి శ్రీకాళహస్తి ప్రాంతాలను పరిశీలించామని, నియోజకవర్గంలో పలు ప్రాంతాలను అభివృద్ధి పరిచేందుకు నిధులు మంజూరు చేస్తానని తుడా చైర్మన్ తెలియజేయడం సంతోషంగా ఉందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తుడా నిధులు మంజూరు చేసే శ్రీకాళహస్తి పట్టణాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలతో నియోజకవర్గం నూతనంగా రూపుదిద్దుతామని తెలియజేశారు. తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ నేడు శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే సుధిరెడ్డితో కలిసి పట్టణంలో పలు ప్రాంతాలను పరిశీలించామని, ఆయా ప్రాంతాలు ఏ విధంగా అభివృద్ధి పరచాలో సంబంధిత అధికారులతో విషయాలను తెలుసుకున్నామని, త్వరలోనే తుడా నిధులు మంజూరు చేసి తుడా 80% నిధులు శ్రీకాళహస్తి మున్సిపాలిటీ 20% నిధులతో నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టే విధంగా కార్యాచరణ చేపట్టనున్నామని తెలియజేశారు. కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసేటప్పుడు కొన్ని అవకతవకలు వస్తాయని, వాటిని తాను పట్టించుకోనని, నియోజకవర్గ అభివృద్ధి పంచడమే నా లక్ష్యంగా కార్యాచరణ చేపడతామని తెలియజేశారు. ఇటువైపు ఫుట్పాత్ వాక్వే మధ్యలో నీకు పోల్స్ వస్తాయి, ఈ లైట్ పోల్. ఇక్కడ నుంచి టెంపుల్ వరకు కార్నర్లో ప్లాంటేషన్ మధ్యలో ఈ పోల్స్ అక్కడ దాకా ఈ దేవుడి చోట లోపల కంటిన్యూ చేస్తారు. వాటర్ పెట్టుకోవచ్చు పడుతున్నాయి కదా చూసారుగా కమిషనర్ గారు. ఈ ఇంకే కొట్టినప్పుడు మొత్తం ఇంకిపోవాలా,
ఇవన్నీ ఇక్కడ ఆకూడదు. ఇంకోటి తప్పలే మంచి కార్యక్రమం కోసం అలా ఫోటో సార్. ఓకేనా అట్నే 2 సార్లు తెమ్మనమా కొంచెం వెనక్కి నా వెయిట్ ఫోటోనా అని చెప్పి ఒక డిఫరెంట్ కార్యక్రమం స్టార్ట్ చేయాలని చెప్పి నేను డాలర్ దివాకర్ గారు మరి తుడా చైర్మన్ గారు ఇద్దరు మాట్లాడడం జరిగింది. ఆలోచన మరి ఇద్దరి ఒక యంగ్స్టర్స్ గా కొత్తగా ఆయన రావడం, ఫస్ట్ టైం మేము గెలవడం, ఒక చదువుకున్న వాళ్ళు కష్టపడేటోళ్ళు ఒక మార్పు తేవాలని ఆలోచన ఉండేటోళ్ళకి మరి ఈ రకంగా ఆలోచనలు వస్తాయి. దివాకర్ గారు ఇది ప్రపోజ్ చేయడం జరిగింది. తుడా నుంచి అన్న ఇది పెడదాము, తిరుగుదాము అని వెంటనే నేను కూడా ఎస్ బ్రదర్ వీ విల్ డూ ఇట్ అని చెప్పి ఏ డే విత్ టుడా అని చెప్పి ఒక కార్యక్రమం స్టార్ట్ చేసి ఈజీగా పోవాలంటే, కంఫర్టబుల్ గా చూడాలంటే, టక్కన ఆపి దిగి మాడాలంటే బైక్లలో పోవాలా అని చెప్పి ఇద్దరం కూడా ఈరోజు పొద్దున్న నుంచి మార్నింగ్ అందరినీ కూడా తుడా వాళ్ళందరూ బ్రేక్ఫాస్ట్ పిలిపించి వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చి వాళ్ళని గెస్ట్ లాగా చూసుకొని అక్కడి నుంచి ప్రారంభించాం. ఇప్పుడు టైము 11:15 అవుతా ఉంది. మార్నింగ్ 9 o'clock స్టార్ట్ చేసిన ఈ జర్నీ ఈరోజు టౌన్ లో కూడా తిరుగుతూ ఉన్నాం. ముందుగా టౌన్ లో ఎంటర్ అయ్యేటప్పుడు ఫుట్ పాత్ చేద్దామని ఒక డిసైడ్ చేసాం. దానికి 48 lakhs 80-20% కింద 80% తుడా 20% శ్రీకాళహస్తి చెప్తే అయిపోతుంది. మళ్ళీ 80-20 చేస్తా ఉన్నాం. సుధీర్ అన్న గారికి, ఎన్డీఏ కూటమి సభ్యులకు, కార్యకర్తలకు మరియు తుడా అధికారులకు అందరికీ నా నమస్కారాలు. ఈరోజు ఒక హిస్టారికల్ డేగా మనం చెప్పుకోవాలా. ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఏ డే విత్ టుడా చైర్మన్ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి దాన్ని మొట్టమొదటిసారిగా శివుడు పాదాల చెంత శ్రీకాళహస్తిలో చేయడం అనేది చాలా సంతోషం. నేను చెప్పిన వెంటనే మా అన్నగారు ఏంటంటే సుధీర్ అన్న గారు ఫస్ట్ కాళహస్తి నుంచే స్టార్ట్ చేయడం అని చెప్పడం కూడా నాకు చాలా ఆనందం వేసింది. సో కాబట్టి ఇక్కడికి చూసిన తర్వాత ఈ రోజు డెవలప్మెంట్ వర్క్స్ మీరు చూసినట్టు గతంలో ఉన్న ప్రభుత్వం ఒకే ఫార్ములాతో పనిచేసింది, ఓన్లీ దోచి అనే ఫార్ములాతో. ఇప్పుడు మన మేము కూడా ఎన్డీఏ కూటమి కూడా ఒకటే ఫార్ములాతో పనిచేస్తున్నాం, ఓన్లీ డెవలప్మెంట్ ఫార్ములాతో పనిచేస్తున్నాం. సో కాబట్టి డెవలప్మెంట్ ఇప్పుడు కూడా ముందుండాలన్న పార్టీ ఏంటంటే ఒక ఎన్డీఏ కూటమి వల్లనే సాధ్యమవుతుంది. ఏర్పేడులోని పురాణ చారిత్రకమైన గుడిమల్లం ఆలయ విశిష్టతను తెలియజేసే పుస్తకాన్ని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆవిష్కరించారు. గుడిమల్లం ఆలయాన్ని శ్రీకాళహస్తి దేవస్థానానికి అనుబంధం చేసి అభివృద్ధి చేస్తామని, గుడిమల్లానికి 6 వరుసల రోడ్లు ఏర్పాటు, ఉచిత బస్సుల సౌకర్యం కల్పిస్తున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు. శ్రీకాళహస్తి పంచాయతీరాజ్ అతిథి గృహంలో గుడిమల్లం ఆలయ విశిష్టతను తెలియజేసే పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ పురాణ చారిత్రక ప్రసిద్ధమైన గుడిమల్లం ఆలయాన్ని బహుముఖ అభివృద్ధి చేసే దిశగా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. రేణిగుంట ఎయిర్పోర్ట్ నుండి గుడిమల్లం ఆలయానికి, అక్కడి నుంచి కాళహస్తికి 6 వరుసల రహదారి నిర్మాణానికి ప్రతిపాదిస్తున్నట్లు తెలిపారు. శ్రీకాళహస్తి, గుడిమల్లం ఆలయాల మధ్య ఉచిత బస్సులు తిప్పనున్నట్లు ప్రకటించారు. తుడా నిధులతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టడానికి ప్రతిపాదిస్తున్నట్లు వెల్లడించారు. గుడిమల్లం ఆలయానికి మహారాష్ట్ర ఎంపీ శ్రీకాంత్ షిరిడి 25 లక్షల రూపాయలు తన స్నేహితులతో కలిసి విరాళంగా ఇచ్చారని, ఎకరా ల్యాండ్లో భక్తులకు సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. గత ఏడాదిన్నర కాలంలోనే గుడిమల్లం ఆలయానికి, అన్నదానానికి 25 లక్షల, అభివృద్ధికి మరో 25 లక్షల విరాళం అందినట్లు తెలిపారు. సెప్టెంబర్ నెల 14వ తేదీన 320 మంది పార్లమెంటేరియన్ బృందం శ్రీకాళహస్తి, గుడిమల్లం ఆలయాలను సందర్శనకు రానున్నారని ఎమ్మెల్యే వెల్లడించారు. ఏడాదిన్నర కాలంలోనే గుడిమల్లం ఆలయానికి 50 లక్షల వరకు నిధులు సమకూర్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గుడిమల్లం ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ గిరిబాబు, ఏర్పేడు మండల టీడీపీ అధ్యక్షుడు నాగరాజు నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గుడిమల్లం టెంపుల్ గురించి నేను ఎన్నోసార్లు మాట్లాడడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ గుడిమల్లం కాఫీ టేబుల్ బుక్ అంటారు. దీన్ని తిరుపతిలో ఉన్న అన్ని హోటల్స్లో, ఎయిర్పోర్ట్స్లో, అట్నే మీ ప్రెస్ మిత్రులు కూడా ఒక పుస్తకాలు ఇస్తాను. ఇవన్నీ కూడా హై క్వాలిటీ కాస్ట్లీ బుక్స్. సో బయట రెజల్యూషన్తో ఈ గుడిమల్లం స్వామి ప్రతిష్ట ఏవైతే ఉందో అదంతా కూడా పెట్టుకొని ఏరియల్ వ్యూ
దాంతో మొత్తం కూడా తీసుకొని ఇవన్నీ కూడా డ్రోన్స్తో షార్ట్స్ తీసి ఇవన్నీ కూడా బుక్ రెడీ చేయడం జరిగింది. దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఎవరైతే హోటల్కి వస్తారో, ఎవరైతే ఎయిర్పోర్ట్ లాంజ్ల్లో వెయిటింగ్ చేస్తారో వాళ్ళందరూ కూడా చదివి దీన్ని ఇంపార్టెన్స్, స్వామివారి ఇంపార్టెన్స్ తెలుసుకొని కాళహస్తికి ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరూ కూడా ఆ గుడిమలానికి వచ్చి దర్శనం చేసుకుంటారని వీళ్ళందరూ కూడా తెలుస్తుంది అని చెప్పి ఈ బుక్స్ అన్ని కూడా రెడీ చేశాం. ఏపీలో రానున్న మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవిపై ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి స్పందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం ప్రకారం పనిచేస్తానని అన్నారు. అయితే మంత్రివర్గ విస్తరణలో తనకు సీఎం చంద్రబాబు నాయుడు స్థానం కల్పిస్తే ఆనందమని అన్నారు. ఏపీలో రానున్న మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవిపై ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి స్పందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం ప్రకారం పనిచేస్తానని అన్నారు. అయితే మంత్రివర్గ విస్తరణలో తనకు సీఎం చంద్రబాబు నాయుడు స్థానం కల్పిస్తే ఆనందమని అన్నారు. అయితే చంద్రబాబు నాయుడు ఏ విధంగా శాసిస్తారో తాము ఆ విధంగానే పార్టీలో కొనసాగుతామని తెలియజేశారు. ఎమ్మెల్యేగా గెలిచిన ప్రతి ఒక్క వ్యక్తికి మంత్రి కావాలని ఆశ ఉంటుందని, అయితే తన ఆశ నెరవేరుతుందా లేదా అనేది సీఎం చంద్రబాబు నాయుడు చేతిలో ఉందని తెలియజేశారు. ఎమ్మెల్యేగా నియోజకవర్గాన్ని ఇంత అభివృద్ధి పరుస్తున్న తాను మంత్రి పదవి వివరిస్తే రాష్ట్రంలో మరింత అభివృద్ధి కార్యక్రమాలు చేసి చూపిస్తానని తెలియజేశారు. అయితే మంత్రివర్గ విస్తరణలో ఎవరికి ఏమి వర్తిస్తుందో పెద్దలు నిర్ణయిస్తారని తెలియజేశారు. ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు ఉంటుందో అది పెద్ద ఆయన అడగాలి. ఇక నా పేరు ఉందా లేదా అనేది పెద్ద ఆయన దృష్టిలో ఉంటుంది. స్వామివారి ఇచ్చా, మా స్వామి చంద్రబాబు ఇచ్చా, అది ఎట్టుంటుందో అది చేస్తాం. అంతేగాని డెఫినెట్గా మంత్రివర్గ విద్యాశాఖ ఉందని కూడా నాకు కూడా బయట రూమర్స్ ఉన్నాయి, కానీ అది ఎంత మాత్రం కరెక్ట్ అనేది మనకి ఇంకా తెలియదు. తప్పకుండా అవకాశం వస్తే పనిచేస్తాం, దాని తప్పేముంది. ఎవరన్నా సరే ఒక ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మంత్రి కావాలని ఉంటుంది. లేకుంటే మా లాంటి వాళ్ళు మంత్రి అయితే అది కూడా నాన్నగారు బొజ్జల గోపాలకృష్ణ అంటున్నారు. ఆయన ఎప్పటి నుంచో టీడీపీకి సేవ చేస్తున్నారు. మేము పార్టీలో పుట్టాం, పార్టీలో పెరిగాం. ఆయన పార్టీలో పుట్టాడు, పార్టీలో పెరిగి పార్టీలో చనిపోయాడు చంద్రబాబు గారు. నేను కూడా ఏ పార్టీ దిక్కు చూడలే. మా కుటుంబం బొజ్జల కుటుంబం అంటే కేర్ ఆఫ్ అడ్రస్ తెలుగుదేశం పార్టీ బ్రాండ్ ఉంది. సో డెఫినెట్గా అవకాశం వస్తే చేస్తాం, తప్పేముంది. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శ్రీ చెంగల్రాయ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ధ్వజ ఆవరోహణ శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీకాళహస్తి ఆడి కృతిక వార్షిక బ్రహ్మోత్సవాల్లో శ్రీ చెంగల్రాయ స్వామి ధ్వజ ఆరోహణ కార్యక్రమం శాస్త్రోక్తంగా చేపట్టారు. ఆలయంలో శ్రీ చెంగల్రాయ స్వామి ఆలయం వద్ద ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో సాంప్రదాయ పద్ధతిలో వేద మంత్రోచ్చారణల నడుమ ధ్వజ ఆరోహణ కార్యక్రమాన్ని వేదయుక్తంగా జరిపారు. అనంతరం శ్రీ చెంగల్రాయ స్వామిని దర్శించుకుంటూ భక్తులు కర్పూర నీరాజనాలు పట్టి మొక్కులు చెల్లించారు. యాగశాల వద్ద కలశమాల ఉద్వాసన తర్వాత శ్రీవల్లి దేవసేన సమేత చెంగల్రాయ స్వామివారికి కళాభిషేకము అలంకరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ సుబ్రహ్మణ్యం నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు, అభిషేక్, గురుకుల్ సురేష్, అర్ధగిరి స్వామి ఆలయ అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలోని శ్రీవల్లి దేవసేన సమేత చెంగల్రాయ స్వామి ఆడి కృతిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా గురువారం రాత్రి కేడిగ వాహనంపై శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా ఆలయ అలంకార మండపంలో స్వామి అమ్మవార్లను వివిధ రకాల పుష్పాలు ఆభరణాలతో సుందరంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం స్వామి అమ్మవార్లను మంగళ వాయిద్యాలు మేళాల నడుమ ఊరేగింపుగా గాలిగోపురం వద్ద కేడిగా వాహనంపై అధిష్ఠింపజేసి పట్టణ పురవీధులలో ఊరేగించారు. స్వామి అమ్మవార్లను భక్తులు దర్శించి కర్పూర నీరాజనాలు పట్టారు. శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి ఆడి కీర్తిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా కళాభిషేకం కలికాభిషేకం నిర్వహించారు.
శ్రీకాళహస్తిలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తిరుపతి జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లా కమిటీలో శ్రీకాళహస్తి నియోజకవర్గానికి చెందిన 7 మంది బీజేపీ నాయకులకు జిల్లా కమిటీలో కీలక పదవులు ఇవ్వడంతో జిల్లా కమిటీ సభ్యులను కోలా ఆనంద్ ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు. బీజేపీ పార్టీలో కష్టపడిన వ్యక్తులకు గుర్తింపు లభిస్తుందని నిదర్శనం తిరుపతి జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లా కమిటీలో శ్రీకాళహస్తి నియోజకవర్గానికి చెందిన 7 మంది బీజేపీ కార్యకర్తలకు జిల్లా కమిటీలో కీలక పదవులు ఇవ్వడం ఆనందంగా ఉన్నట్లు ఆనందం వ్యక్తం చేశారు. జిల్లా కమిటీలో సభ్యులుగా ఉన్న శ్రీకాళహస్తిని చెందిన బీజేపీ నాయకులు బీజేపీ పార్టీ ఎదుగుదలకు కృషి చేయాలని, పార్టీ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను గ్రామ స్థాయిలో తీసుకుని వెళ్లి ప్రజలకు లబ్ధి చేకూర్చే విధంగా కృషి చేయాలని కోరారు. తిరుపతి బీజేపీ జిల్లా బీజేపీ కమిటీ సభ్యుడు కొండేటి గోపాల్ మాట్లాడుతూ తిరుపతి జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసిన బీజేపీ కమిటీలో శ్రీకాళహస్తి నియోజకవర్గానికి చెందిన 7 మంది వ్యక్తులకు కీలక పదవులు ఇవ్వడం ఆనందదాయకమన్నారు. తాను పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామని తెలియజేశారు. రాష్ట్ర కమిటీ వారితో మాట్లాడి తమకు జిల్లా కమిటీలో పదవులు ఇప్పించిన బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కొన్ని కారణాల వల్ల పోస్టింగ్ వచ్చిన ఆనందం చెప్పి సామాజిక సేవ చేశారు. గోపాల్ గారికి ధన్యవాదాలు. నా భరత్ వచ్చే జరుగు దారి లేవాడికి జై జనతా పార్టీ బీజేపీ జిందాబాద్ బీజేపీ జిందాబాద్ బీజేపీ జిందాబాద్ మళ్ళీ మాలేందుక ఎక్కువగా అంటే పనిచేసేటటువంటి నాయకులను గుర్తించి, అంటే మిగతా పనిచేయరని కాదు, అంటే వీళ్ళు పార్టీ పట్ల నిబద్ధతతో ఉదయం నుంచి పార్టీకే సేవ చేస్తూ అన్ని మండలాల నుంచి కూడా అటు ప్రధాన కార్యదర్శిగా, అటు జిల్లా ఉపాధ్యక్షులుగా, జిల్లా కార్యదర్శిగా, జిల్లా కార్యవర్గ సభ్యులుగా, అదే రకంగా మన కాళహస్తి పట్టణానికి సంబంధించి కొండేటి గోపాలు ఈయన జిల్లా అధికార ప్రతినిధి స్పోక్స్ పర్సన్గా ఇవ్వడం చాలా సంతోషం. ఎందుకంటే రేపంతా కూడా మీడియా మిత్రులతో ఏ కార్యక్రమం ఉన్నా కూడా దగ్గరుండి, ఇక్కడే కాదు కాళహస్తి నియోజకవర్గం నీ బాధ్యత జిల్లా మొత్తం అంతా కూడా ఉంది. జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో పర్యటన చేసి పార్టీ యొక్క స్థితిగతి బట్టి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి గురించి కావచ్చు, నరేంద్ర మోడీ గారు మన రాష్ట్రానికి, మన జిల్లాలకి, మన నియోజకవర్గాలకి ఏ రకంగా ఫలాలు అందుతున్నాయి మన కేంద్రం నుంచి అన్నటువంటిది కూడా మీరు పత్రికల ద్వారా, మీడియా ద్వారా ప్రజలకు అందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉంది. తిరుపతి నియోజకవర్గంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు కూటమి నేతలు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం మొదటి ఏడాది 16,000కు పైగా టీచర్ పోస్టులను భర్తీ చేస్తుందన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. తిరుపతి నియోజకవర్గంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి నిమ్మల రాయుడు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు కూటమి నేతలు పాల్గొన్నారు. 5 రూపాయలకే అన్న క్యాంటీన్ ద్వారా భోజనం అందిస్తూ రోజుకు 2.5 లక్షల మందికి కడుపు నింపుతున్నామన్నారు. అభివృద్ధి సంక్షేమం అందిస్తూ ప్రజల చేత మంచి ప్రభుత్వం అని పేరు తెచ్చుకున్నామన్నారు. తలరాతలు మార్చే నాయకుడు చంద్రబాబు అయితే తలకాయలు తొలగించే వ్యక్తి జగన్ అని వ్యాఖ్యానించారు. పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి రావాలంటే మళ్ళీ జగన్ రాడు అనే భరోసా ఇవ్వమంటున్నారు. నాయకుడు అనేవాడు రక్షించేవాడిలా ఉండాలి, జగన్లా చంపేవాడిలా ఉండకూడదన్నారు. బెట్టింగ్ మాఫియాకు శిలా విగ్రహాలు పెట్టి వాళ్ళను పరామర్శించడానికి వెళ్ళాడు జగన్. మానవత్వం లేని వ్యక్తి ఒక పార్టీని నడపడం విడ్డూరంగా ఉందన్నారు. జగన్కి తలకాయలైనా మామిడికాయలైనా ఒక్కటే, తొక్కించుకుంటూ పోతాను అంటున్నారన్నారు. తమ ప్రభుత్వం వస్తే ఎటువంటి విచారణ లేకుండా తీసుకెళ్లి లోపలేస్తామంటున్నారు. వైసీపీ నేతలు తమ కక్షలు పగలు తీర్చుకోవడానికి, ప్రజలను వేధించడానికి మరలా అధికారంలోకి రావాలనుకుంటున్నారని, రాయలసీమలో ఏ ఇరిగేషన్ ప్రాజెక్టు చూసినా గుర్తొచ్చేది అన్న ఎన్టీఆర్, నారా చంద్రబాబు నాయుడే అన్నారు. హంద్రీ నీవాకు చివరిగా ఉన్న అడవిపల్లి రిజర్వాయర్కు నీటిని తీసుకొస్తామన్నారు. నీవా బ్రాంచ్ ద్వారా కళ్యాణి డ్యాం నింపి తిరుపతికి తాగునీటిని అందిస్తామన్నారు. తిరుపతి పట్టణంలో తాగు, పారిశ్రామిక అవసరాలకు నీటిని అందించేలా కండలేరు రిజర్వాయర్ నుండి 4 టీఎంసీల నీటిని మల్లెమడుగు బాలాజీ రిజర్వాయర్కు తరలిస్తామన్నారు. జగన్ మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి మద్యాన్ని ఆదాయంగా మార్చుకున్నాడన్నారు.
నాడు కల్తీ మద్యం తాగి జంగారెడ్డిగూడెంలో 27 మంది చావు కారణమయ్యారన్నారు. తమ ప్రభుత్వంలో కక్షలు ఉండవు, తప్పు చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయన్నారు. తిరుపతిలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనపై ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి తప్పుపట్టారు. 6 చనిపోయి 50 మందికి పైగా గాయాలైన ఘటనలో కింది స్థాయి సిబ్బందిపై చర్యలు తీసుకొని అసలు కారకులైన ఉన్నత స్థాయి వ్యక్తులను వదిలేయడం సరికాదని ప్రశ్నించారు. తొక్కిసలాట ఘటనపై సిబిఐ ఎంక్వైరీ వేయాలని డిమాండ్ చేశారు. టీటీడీ చైర్మన్, ఈవో, ఇతర ఉన్నతాధికారుల నిర్లక్ష్యం వల్ల ఎప్పుడూ లేని విధంగా అమాయక భక్తులు చనిపోయారని అన్నారు. ఉన్నతాధికారులు పరస్పరం సమన్వయం లేకుండా వ్యవహరించి ఘటన జరిగాక క్రింది స్థాయి సిబ్బందిపై తోయడం సరికాదన్నారు. శ్రీవారి అభిషేక సేవలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. డిఆర్ఓ చైర్మన్ సతీష్ రెడ్డి, మహారాష్ట్ర మంత్రి పంకజ గోపీనాథ్ ముండే తదితరులు కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. ప్రముఖులకు ఆలయ మర్యాదల మేరకు దర్శనం ఏర్పాటు చేసి అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి V2 న్యూస్.